స్లోగా రండి సార్ ప్లీజ్. చీతు సరే తెలుగుడికి ఇదే ఎక్కువ నాలుగోసారి என்னப்பா ఇలా నల్ల నడకం సార్ ఆయన మాట్లాడుతున్నా. దేవుడిని అన్ని మంచి చేయాలి, మాకు మంచి చేసే అవకాశం కల్పించాలి, ఎక్కడ తప్పు చేయకుండా చూడాలి. తెలుగుడికి ఇదే ఎక్కువ నాలుగోసారి என்னப்பா ఇలా నల్ల నడకం సార్ ఆయన మాట్లాడుతున్నా. దేవుడిని అన్ని మంచి చేయాలి, మాకు మంచి చేసే అవకాశం కల్పించాలి, ఎక్కడ తప్పు చేయకుండా చూడాలి. ఆరోసారి ఎమ్మెల్యేగా, నాలుగోసారి మంత్రిగా గెలిచిన తర్వాత ఈరోజు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరిగింది. దాని ముందు ఎలక్షన్కి రిజల్ట్స్ రాకముందు ఏప్రిల్ 29వ తారీఖున కూడా వచ్చి ఉన్నాను. నేను సహజంగా కానీ నా భార్య కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు. యానం నుంచి తిరుపతి వరకు వేలాది మందితో నడిచి వచ్చిన వ్యక్తులం మేము. యానంలో కూడా వెంకటేశ్వర స్వామి గుడి 20 కోట్ల రూపాయలతో కట్టిస్తున్నాం. ఇవాళ సెకండ్ ఇన్స్టాల్మెంటు ఈఓ గారికి ఇంకో 10 నిమిషాల్లో ఇవ్వబోతున్నాం. అంటే తిరుపతి దేవస్థానంకు మేము డబ్బు ఇచ్చి వారి ద్వారాగా కట్టి మాకు ఏర్పాటు చేసేలాగా ఉన్న అగ్రిమెంట్ని. అలాగే నాకు ప్రజలకు ఏమైతే ఇచ్చానో నా పోర్ట్ఫోలియో సంబంధించి నా యానం కానీ పాండిచేరి కారైకాల్ మాహి ప్రజలకి అన్నీ కూడా మంచిగా చేసేలాగా ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరి దగ్గర చేయి చాపకుండా ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా దేవుడు నన్ను బుర్ర మార్చకుండా ఆ విధంగా ఉండేలాగా అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.